తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, షష్టగ్రహ కూటమి అబ్బబ్బబ్బబ్బా, అలా కుంభవేళ అయిపోయిందో లేదో ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా హల్చల్గా వినిపిస్తుంది షష్టగ్రహ కూటమి గురించి. కొందరి వాదన అది నార్మల్గా వచ్చేదే, అనవసరంగా హైలైట్ చేసి పెడుతున్నారని అంతే. కొన్నిసార్లు అలా వస్తాయి గ్రహాలు అంతే. దీన్ని పెద్ద ఎగ్జాజురేట్గా చేసి చూడాల్సింది, దానికోసం ప్రళయాలు వచ్చేస్తాయని, ఈ రాశుల వాళ్ళకి బాగుంటాయని, బాగోవని అంత చూడాల్సింది ఏమీ లేదు. ఎఫెక్ట్ ఉంటుంది, బట్ నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని. దీనికి విరుద్ధంగా ఆపోజిట్గా వైసీ వర్సాగా మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎలా చూస్తున్నారండి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అంటే మీరు చెప్పిన రెండు కోణాల నుంచి మనం పరిశీలిస్తామండి. మనకు ఈ షష్టగ్రహ కూటమి కంటే ముందు అక్కడికి ఏ గ్రహాలు కలుస్తున్నాయి, ఆ మీనరాశిలోకి వెళ్తున్నాయి, అవన్నీ కూడా ఏవేవి అనేది చూస్తే ఒక అవగాహన వస్తుంది. శని సాధారణంగా మందగమనుడు, ఆయన పేరులోనే ఉంటుంది, వెరీ స్లో పర్సన్ అన్నమాట. సో ఆయన 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశిలోకి, ఏదైనా ఒక రాశిలోకి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఓకే, అంటే 30 సంవత్సరాలకి ఒకసారి ఏలిన నాటి శని కూడా వస్తుంది ఒక రాశి వారికి. అది కూడా 30 నెలలు వస్తుంది. ఓకే, ఈ 30 నెలలని 2.5 సంవత్సరాల కింద కన్వర్ట్ చేసి, నెలల కింద కన్వర్ట్ చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇలా 2.5 కలిపితే 7.5, దీన్నే 7.5 అంటారు. సో ఇది కుంభరాశిలోకి 30 సంవత్సరాల తర్వాతకు వచ్చింది. ఆ తర్వాతకి మీనరాశిలోకి ఈ శని ప్రవేశిస్తూ ఉన్నాడు. గతంలో మకర రాశికి, తర్వాతకి కుంభరాశికి, తర్వాతకి మీనరాశికి ఈ 30 మంత్స్ కంప్లీట్ చేసుకుంటూ ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ చెప్పింది కామన్గా ఇదే, ఈ యొక్క 7.5 అనేటువంటిది వస్తుంది, జరుగుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, మీనరాశిలోకి ప్రవేశించేటప్పుడు శనితో పాటుగా ఆయన పితృదేవులైనటువంటి సూర్యుడు కూడా గమనం ప్రారంభించి అక్కడికి వచ్చి ఆగుతున్నాడు. ఒకటి, వీళ్ళిద్దరికి పడదు, శనికి సూర్యుడికి పడదు. ఆయన ప్రమేయం లేకుండా ఆయన యొక్క భార్య నీడకు పుట్టాడని 300 కాంతి సంవత్సరాల దూరంలో పడేస్తే గుడ్డివాడిగా, అనాథగా 300 కాంతి సంవత్సరాల దూరంలో బతికాడు. కాబట్టి శని దోషాలు ఉన్న వాళ్ళు అనాథ పిల్లలకు కానీ, ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్కి కానీ ఏదైనా సరే హెల్ప్ చేస్తే, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, భోజన పరంగా హెల్ప్ చేస్తే ఈ శని దోషాలు పోతాయి అనేటువంటిది కూడా ఉంటుంది. ఆయన సంతుష్టుడు అవుతాడు. సో ఓకే, వీళ్ళిద్దరే కాకుండా చంద్రుడు, బుధుడు కూడా అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా కొంత రిపల్రీ ఉంటుంది. ఎందుకంటే బుధుడి జననం జరిగింది బృహస్పతి యొక్క కుమారుడు వాస్తవంగా బుధుడు. కానీ బృహస్పతి భార్యకి చంద్రుడికి కలిపి పుట్టాడు. వక్ర బుద్ధి వల్ల జన్మించాడు కాబట్టి బుద్ధికి అధిపత్యం చేసి బుధుడిని చేశారు. సో ఈ బుధుడికి చంద్రుడికి కూడా కొంత రిపల్రీ ఉంటుంది. ఒక యాంగిల్లో బాగుంటుంది, ఇంకో యాంగిల్లో బాగుండదు. వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తున్నారు. రాక్షసులందరికీ గురువైన శుక్రాచార్యుడు కూడా అక్కడికి వెళ్తున్నాడు. ఇంతకు వెళ్ళేది ఎక్కడికి? మీనరాశిలోకి. మీనరాశి వారికి రాష్ట్రాధిపతి ఎవరు? గురువు. ఆయన దేవతలందరికీ గురువు. అంటే దేవతల గురువు వాళ్ళ ఇంటికి సూర్యుడు, శని, అలాగే బుధుడు, చంద్రుడు, రాహువు, శుక్రుడు వీళ్ళు వెళ్తున్నారు. రాహువు కలిసి ఉంటే ఏమవుతుందనంటే, శుక్రుడితో పాటు కలిసి ఉంటే మంచంతా చెడుగా కనిపిస్తుంది, చెడంతా మంచిగా కనిపిస్తుంది. నమ్మకూడని వాళ్ళని నమ్మి డబ్బులు ఇస్తారు, ఇవ్వకూడని వాడికి పనులు అప్పగిస్తారు, చేయకూడని వాడిని రాజును చేస్తారు. మాయ, అంతా మాయ కంప్లీట్గా. ఈ క్రమంలో పాపగ్రహ సంచారం, అంటే శని పాపగ్రహం కిందికి వస్తాడు. ఈ పాపగ్రహ సంచారంలో రాహువు, శుక్రుడు వీళ్ళంతా ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందనంటే, అప్పటి వరకు నార్మల్గా ఉన్నవి కొంత అబ్నార్మల్గా మారే అవకాశం అధికంగా కనిపిస్తుంది. చాలా రకాలైనటువంటి సంఘటనలు జరగవచ్చు. సో అంటే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి అయిపోయింది, 29వ తారీఖున జరుగుతుంది. తర్వాతకి గ్రహ సంచారం కామన్గా మూవ్ అవుతాయి. సూర్యగ్రహం ఆటోమేటికల్గా గమనం ప్రారంభించేస్తాడు. రాహు కూడా యాంటీ క్లాక్ వైజ్ నడుస్తాడు. అందరు కూడా క్లాక్ వైజ్ తిరిగితే రాహు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాడు. సో శని నుంచి రాహు మళ్ళీ బయటకు వస్తాడంటే, అప్పటిదాకా మాకు ఏలినాడు శని ప్రభావం ఉంది, దాని నుంచి మేము బయటపడ్డాం అనుకున్న మకర రాశి వారికి, కుంభరాశి వారికి మీనంలో నుంచి వెనక్కి వస్తే ఏమవుతుంది? సో మళ్ళీ రాహు యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది. సో మకర, కుంభ, మీన రాశి వారికి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది.
ఒక 10 months అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సెకండ్ దశ ఏలినాటి శని నడుస్తుంది. దీనిలో భాగంగా 10 months అయిపోయిన తర్వాతకి మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా సఫకేషన్ ఉండొచ్చు. అందులో మనకి ఈ రాసులు ఏవైతే ఉన్నాయో వీటిలలో మనం కొన్ని రకాల రాసుల కింద కన్వర్ట్ చేస్తాం. మీనరాశి వాళ్ళని జలతత్వ రాశి, మేషరాశి వారిని భూతత్వ రాశి లేదా అగ్నితత్వం కింద కూడా తీసుకుంటారు. వృషభ రాశి వారికి భూతత్వ రాశి, భూమి మీద ఎక్కువ సంచరిస్తూ ఉంటారు కాబట్టి. వాయుతత్వ రాశి తులారాశి అంటారు, గాలిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది తుల. ఇలా ఉంటాయి కాబట్టి మన బయట ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో కూడా వీటికి సంబంధించిన మార్పులు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. రాజుకి ఎఫెక్ట్ అవుతుంది, ఎవరైతే రాజ్యానికి రాజు ఉంటాడో రాజుకి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అతను ధార్మికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఉదాహరణకు మోడీ గారు ఉన్నారు, ఆయన చూసి ఆయనకు నాకు తెలిసి ఆయనకు ప్రతి ఒక్క విషయం తెలిసి ప్రవర్తించేటువంటి వాడిని రాజు అంటారండి. సో ఆయన కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాలో కుంభమేళాకి అప్పుడే వెళ్ళి స్నానం చేయడం, ఎప్పుడు వారణాసికి వెళ్ళాలి అప్పుడే వారణాసికి వెళ్ళడం, అదే టైంలో ఢిల్లీలో ఎలక్షన్స్ జరగడం, రిజల్ట్ వాళ్ళకి పాజిటివ్గా రావడం. ఎందుకు జరిగింది? అంతకు ముందు వెళ్ళొచ్చు, తర్వాత కూడా వెళ్ళొచ్చు కదా, మొన్నటి దాకా కూడా ఉంది కదా. అంటే ఏ గ్రహ సంచారం ఎప్పుడుంది దాని తగ్గట్టు మనకి ఎప్పుడు మనం లో అవుతామో అప్పుడే వెళ్ళి దైవ కార్యాల్లో పార్టిసిపేట్ చేయాలి, అదే కరెక్ట్. ఈ విధంగా షష్టగ్రహ కూటమి సంభవించే టైంకి ఇప్పుడు మీరు అన్నారు 4 రాసుల వాళ్ళకే కదండి, మొత్తం 12 రాసులు 8 మందికి హ్యాపీగా ఉండొచ్చు అని మీరు అని అంటారు. కుటుంబంలో 4 ఉంటే 4లో ఏ ఒక్కరికి వచ్చినా కుటుంబ పెద్దకు బాధ, తల్లికి బాధ, లేదా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, బాగా డబ్బులు సంపాదించేవాడు ఒకడుంటే మిగిలిన వాళ్ళకి బాగాలేకుండా ఉంటే హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా అన్ని రాసుల వాళ్ళకి కాకపోయినా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. కాకపోతే చాలా మంది కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనమాట, అసలు బాగుండదండి, అసలు డిజాస్టర్, అంత దారుణంగా ఉండదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉంది అనుకుంటే నెక్స్ట్ వీక్ ఏదో ప్రాబ్లం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, లేకుంటే ప్రాపర్టీ అమ్మాల్సి రావడం, కొనాలనుకున్న ప్రాపర్టీ కొనలేక కొంచెం చిన్న ప్రాపర్టీ కొనడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే వాళ్ళంతా కూడా గోచార రీత్యా చెప్తారు. పూర్తిగా ఎవరికైనా వాళ్ళ జాతకం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే పూర్తిగా జాతకం విశ్లేషణతో ఇంకా తెలుసుకోవచ్చు. మనకు లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానాలు ఎవరెవరు, ఏ గ్రహ సంచారం ఉంది, కోణ కేంద్ర స్థానాలు ఎవరున్నారు, వీళ్ళకు దశ ఏంటి, అంతర్దశ ఏంటి, అష్టక వర్గ ఏంటి, నవాంశ ఏంటి, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కేవలం మీకు ఒక 5-6 చెప్పాను, మొత్తం 24-25 రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని వేసి చూస్తే అప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు తప్ప ఇవి జనరల్గా బయట ఇప్పుడు ఎలా అంటే బయట ఎండ చాలా బాగుందండి అని చెప్తారు, ఏసీ కారణం వాడికి ఏం ఎఫెక్ట్ ఇస్తుంది? సో మన స్వతహాగా జాతకం బాగుండడం అనేది మనకు కొంచెం శీతలమైనటువంటి వాతావరణం ఉండడం అంతే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 4 రాశుల వరకు అయితే అంత అనుకూలంగా లేదు కాబట్టి, అండ్ మిగతా వాళ్ళకి కూడా కొద్దో గొప్ప ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎలాంటి జనరల్ రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అదొక పాయింట్ అయితే, ఓవరాల్గా భూమికి సంబంధించి న్యాచురల్ కెలామిటీస్ వస్తాయని, కొన్ని అప్స్ అండ్ డౌన్స్, ఇప్పుడు రాజ్యం చేంజ్ అవుతే అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి, ఒక దాంతో ఒకటి లింక్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి మనం ఎట్లా ప్రిపేర్ అయితే బాగుండు ధార్మికంగా? ఈ 4 రాశుల వాళ్ళకి సంబంధించి అక్కడ ఏ గ్రహ సంచారం ఉంది చూసుకున్నట్టయితే, రాహు గ్రహానికి సంబంధించి రాహు చాలా స్టబాన్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే అతని ప్రమేయం లేకుండా అతను ఆ రూపాన్ని దాల్చాల్సి వచ్చింది. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఉన్నా సరే రాహుగ్రహానికి సంబంధించి రెమెడీస్ చేయాలన్నప్పుడు ఎన్ని చేసినా ఒక్క చండీ హోమం చేసుకుంటే చాలు. చండీ పరాదేవత పొగ రూపేణ ఉన్న రాహును సైతం బంధించగలదు. కాబట్టి చండీ హోమం కుదరని వాళ్ళు, మొత్తం అంతా వాళ్ళే ఓన్గా చేసుకోలేని వాళ్ళు సామూహికంగా జరుగుతున్నాయి ఇవాళ రేపు. కనీసం ఒక మినిమం ఛార్జ్ ఆఫ్ 500,000 రూపీస్ కూడా అందరి వీలుగా ఉండేటట్టు సామూహికంగా చేస్తున్నారు. అలాంటి వాటిలోనైనా పార్టిసిపేట్ చేయాలి ఒకటి. ఇంకొకటి శని గ్రహానికి సంబంధించి కూడా సంచారం ఉంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, శని దానం చేయాలి, శనికి సంబంధించి పూజ చేయాలి అని అంటే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది తర్వాతి ప్రాంతంలో శని త్రయోదశి ఎప్పుడు వస్తే అప్పుడు వీలైనంత వరకు తిల హోమము, తిల తైల అభిషేకం చేయించడం మంచిది.
ఓకే. అచ్చంగా నువ్వులతోనే, అంటే నువ్వులు మరీ పేలుతాయని కొంచెం హవన చూర్ణం నువ్వులు కలిపి హోమంలో వేసి పూజ చేస్తారు. ఆయనకు సంబంధించి పూర్తి అష్టోత్తరంతో హోమం చేసేవాళ్ళు ఉన్నారు, ఆయనకు సంబంధించి స్తోత్రాలతో చేసేవాళ్ళు ఉన్నారు, ఆయనకు సంబంధించి మూలమంత్రము బీజాక్షరాలతో చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ జరిగితే అక్కడ ఈ తిలా హోమం చేయించుకోవాలి. 3. ఇంకొకటి గుడ్డివారికి కానీ, తప్పు ఇలా అనకూడదు బట్ అర్థం కావాలి అందరికీ అని చెబుతూ ఉన్నాను, కళ్ళు లేని వారికి ప్లస్ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోజనాదులు. ఇంకోటి ఏంటంటే చాలామంది వీళ్ళు చేసే పని నలుగురికి తెలిస్తే ఇంకెవరైనా చేస్తారని చేస్తున్నారు తప్ప అలా కాకుండా మనం ప్రాపగండా చేసుకోకుండా వారికి భోజనాలు కానీ, మృష్టాన్న భోజనం, వాళ్ళు రెగ్యులర్గా బాగా మనం తిన్నట్టు భోజనం చేయరు కాబట్టి ఒక 4-5 పదార్థాలతోని, మధుర పదార్థంతో సాటిస్ఫై అయ్యేటట్టుగా మంచి భోజనం పెట్టించడం వల్ల చాలా బాగుంటుంది. దేవాలయాల్లో నూనె దానం చేయాలి. మనం ఒక బ్రాహ్మడికి దానం చేస్తే నూనె కానీ, నువ్వులు కానీ, అతను కానీ జపతపాలు చేసుకోకుండా ఏ రోజు మర్చిపోయినా అతని పక్షవాతం వచ్చే ప్రాబ్లం ఉంది. అందులో దోషం వల్ల సగం మనకే. కాబట్టి వీలైతే దేవాలయానికి దీపం వెలగడానికి మనం నూనె దానం చేస్తే అక్కడ ఎంత వెలుగు గర్భాలయంలో నిండుతుందో మన జీవితంలో అంత వెలుగు వస్తుంది. ఇంకోటి, దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కూడా ఇనుము దానం చేయడము, రాడ్లు లాంటివి వేసేటప్పుడు, రేకులు వేసేటప్పుడు కూడా దానం చేయడము, దేవాలయానికి ఇవ్వడము, ఇలాంటివి చేయడం వల్ల కూడా విశేష సత్ఫలితాలు వస్తాయి. ఇంకొకటి ఏమిటంటే నిత్యము ఏదో ఒక మంత్రపఠనం ప్రతి ఒక్కరు చేయాలి. దీనివల్ల ఏమవుతుందనంటే ఆరా పెరుగుతుంది. ఏముందండి ప్రతి ఒక్కరు వచ్చి ఆరా ఆరా అని ఓర్లిపోతూ ఉంటారు, ఏముంటుందని అంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆరా అనేది మనకి జరగబోయే దాని గురించి చెబుతుంది. ఉదాహరణకు పిల్లలు కింద పడతారేమో అని ముందుగా అడ్వాన్స్గా పోయి పట్టుకునే వాళ్ళు ఉంటారు. నాకు తెలుసు నువ్వు పడతావని అని అంటారు కొంతమంది. ఇంకొంతమందికి ఆఫీస్లో ఏదో తేడాగా ఉంది, ఎవరినైనా ఫైర్ చేస్తారు, ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ముందే తెలుస్తుంటుంది. లేదు యాక్సిడెంట్ జరుగుతుంది, ఎందుకు వాళ్ళు వెళ్ళబుద్ధి కావట్లేదు బయటికి అస్సలు, ఇలా కొంతమందికి ముందే తెలుస్తుంది. ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే మనం చేసిన జపశక్తి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్ర సమయానికి శివుడికి ప్రతీతి అసుర సంధ్యా సమయం 5:30 నుంచి 7:30 ప్రాంతం వరకు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అన్న మంత్రం చాలా శక్తివంతమైంది. సింపుల్, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఆఫీస్లో ఉన్నా సరే ఒక 15 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దని బాస్పెట్లు వేసుకొని ఎక్కడైనా కూర్చొని ఓం నమ శివాయ చాంటింగ్ పెట్టుకొని అలా చదివేసేయండి చాలు. ఉదయం పూట ఆడవాళ్ళు అయితే శ్రీమాత్రే నమః, ఇంతకు మించి అవసరం లేదు. మనం శ్రీచక్రం మీదే కుంకుమార్చన చేయాలని ఏం లేదు. చిన్న గౌరమ్మ శ్రీచక్రంతో సమానమే. చిన్న పసుపు గౌరమ్మని చేసుకొని ఒక శుక్రవారం నాడు ఆ వారం అంతా కూడా కుంకుమార్చన చేయొచ్చు. ఇంకా వీలైతే కుబేర కుంకుమ ఉంటుంది కదా, కుబేర కుంకుమతో కుంకుమార్చన చేసి వారం తర్వాత నుంచి ఇంట్లో ఉన్న యజమానికి ఆ బొట్టు పెట్టి పంపించండి. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని అమ్మవారు తీసేస్తుంది. మనకు శ్యామలాదేవి అమ్మవారికి సంబంధించి వర్ణం కూడా చూడండి, మరకత వర్ణం, కుబేర కుంకుమ వర్ణం, మరకత వర్ణం. అమ్మవారికి చాలా ఇష్టం. ఆ యొక్క అమ్మవారి విగ్రహాలకు అలంకారం చేసినప్పుడు కూడా ఈ కుంకుమ దేశం అద్దుతారు మొత్తం. మనం మామూలుగా దుర్గాదేవికి పసుపుతో ఎలా అద్దుతారో ఈ మరకత వర్ణంలో ఉన్న కుబేర కుంకుమతో చేస్తారు. చాలా అద్భుతమైంది. ఈ పరంగా చేసుకుంటే చాలా సింపుల్, ఇంకేం అవసరం లేదు. సో బయట వచ్చే హడావుడిని అంత నమ్మకుండా సైలెంట్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు చేయాల్సింది చేస్తూ పోవాలి. అంతే కదా గురుగారు? ధన్యవాదాలండి. ధన్యవాదాలు.